పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీనిపై ప్రభావంతో ఇరు దేశాల్లో ఆకలి కేకలు మారుమోగుతున్నాయి. అక్టోబర్ 11 నుండి ఇరు దేశాలు సరిహద్దులను కూడా మూసివేశారు. దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. బార్డర్ మూసివేత వల్ల ఇరు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఘర్షణలకు ముందుతో పాటు పోలిస్తే పాక్తో టమాటా ధరలు 5 రెట్లు పెరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కిలో టమాటాల ధర 600 రూపాయల పాకిస్తానీ రూపాయలు ఉన్నట్టుగా సమాచారం. ఆఫ్ఘన్ నుంచి అధికంగా కూడా దిగుమతి చేసుకున్నటువంటి యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగాయని స్థానిక మీడియా వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇరు దేశాల మధ్య $2.3 బిలియన్ వాణిజ్యం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ చెలరడంతో ఇక బార్డర్లో వాణిజ్య రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని తెలియజేశారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు $1 మిలియన్ నష్టం వాటిల్లుతుందన్నారు. ఆఫ్ఘన్ నుండి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు పాడైనట్లుగా అధికారులు తెలియజేశారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5,000 కంటైనర్లు కూడా నిలిచిపోయాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు కూడా మరణించారు. గత వారం దోహాలో పాక్ ఆఫ్ఘన్ రక్షణ మంత్రులు కూడా ఇద్దరి మధ్య కూడా చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా అంగీకరించాయి. అయితే సరిహద్దు వాణిజ్యం ఇంకా తెరుచుకోలేదు. అయితే ఇరు దేశాల మధ్య మరోసారి ఈ నెల 25వ తేదీన ఇస్తాంబుల్లో చర్చలు జరగనున్నాయి.